హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా కబుర్లు. చూడండి, ఈరోజు మీకు ఆర్గానిక్గా చాక్లెట్స్ తయారు చేయడం చూపిస్తాను. ఏంటంటే మా వంశీ తయారు చేస్తున్నాడండి. ఇవి అక్కడ చలి ప్రదేశం కదా, అందుకని కోకోనట్ ఆయిల్ కొంచెం ఇలాగా ముద్దలా ఉంది మాట. మనకి ఏంటంటే ఇక్కడ లిక్విడ్ లాంటి కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చండి. అలాగా కోకోనట్ ఆయిల్ 1.5 టీ స్పూన్ తీసుకున్నాడు. తర్వాత ఏంటంటే ఇందులో మనం ఎలాంటి కాంపౌండ్స్ వాడట్లేదండి. డార్క్ కాంపౌండ్ అని, మిల్క్ కాంపౌండ్ అని మనకి దొరుకుతాయి కదా, వైట్ కాంపౌండ్ అని. అలా కాకుండా ఇక్కడ కోకోవా పౌడర్ వేస్తున్నారండి డైరెక్ట్గా. ఇది కూడా మనకి ఇక్కడ ఈజీగా అవైలబుల్గా ఉందండి. సూపర్ మార్కెట్స్ ఇందులోనైనా మనకు దొరుకుతాయి. ఇది కోకోవా పౌడర్, అదొక 1.5 టీ స్పూన్ అండి. మనకి ఏంటంటే కోకోనట్ ఆయిల్, కోకోవా పౌడరు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. ఇలా రెండు తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఏంటంటే వంశీ వాళ్ళది కోకోనట్ ఆయిల్ అక్కడ చలి ప్రదేశం కదండి, కొంచెం థిక్గా ఉంది. అందుకని కలపడానికి కొంచెం టైం పడుతుంది. మనది లిక్విడ్లా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగానే కలిసిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇందులో షుగర్ బదులు మనకి హనీ కలుపుతున్నారండి. అందుకు పిల్లలకి మనం ఇది ఇచ్చినా వాళ్ళకి ఏమి కఫం పట్టడం అలా ఏమి అవ్వదన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఒక పెద్ద పాత్రలో వేడి నీళ్ళు తీసుకొని ఈ 3 కలిపిన చిన్న పాత్రని ఆ పెద్ద పాత్రలో ఉన్న వేడి నీటిలో పెట్టి ఇలాగ మిక్స్ చేస్తున్నాడండి. డబుల్ బాయిలింగ్ పద్ధతి అంటారు కదా, ఆ పద్ధతిలో ఇది కలుపుతున్నారు అనమాట. అలా 3 బాగా మిక్స్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత అప్పుడు మనం సిలికాన్ మౌల్డ్స్ ఉంటాయి కదా, ఆ మౌల్డ్స్లో వేసుకోవాలి. ఏంటంటే ఇది మనకి కొంచెం వంశీ వాళ్ళు తీసుకున్న మౌల్డ్స్ కొంచెం పల్చగా ఉన్నాయన్నమాట. అందుకని లిక్విడ్ కొంచెం పల్చగా చేసుకున్నాడు. అదే మనము చూడండి హార్ట్ షేప్లోనివి, యాపిల్ షేప్లోనివి అలాంటి సిలికాన్ మౌల్డ్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం కొంచెం కోకోవా పౌడర్ ఎక్కువ వేసుకొని థిక్గా తయారు చేసుకోవాలన్నమాట. ఇగోండి చూడండి, వంశీ వేస్తుంది పల్చగా. మనకి షాప్లో కొనుక్కుంటా కదా బార్స్ ఉంటాయి కదా, చాక్లెట్ బార్స్, ఆ షేప్లో వస్తాయన్నమాట ఇవి. ఇగోండి ఇలాగా ఆ కలుపుకున్న మిశ్రమం అంతా ఆ సిలికాన్ మౌల్డ్స్లో వేసేసుకోవాలి. వేసేసుకొని అవి ఒక్కసారి ఆ మౌల్డ్ని కిందని ఒక్కసారి ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేస్తే అది ఈవెన్గా పరుచుకుంటుంది అన్నమాట. ఆ తర్వాత దీన్ని తీసుకువెళ్ళి ఒక్క 5 నిమిషాలు కూడా అవసరం లేదండి, 3 to 5 మినిట్స్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి చక్కగా చాక్లెట్ అయితే మనకి రెడీ అయిపోతుంది. మరి ఎక్కువసేపు ఏమీ ఫ్రిడ్జ్లో ఉంచక్కర్లేదండి, ఒక్క 5 నిమిషాల లోపే పెట్టేసుకుంటే ఇగో చూడండి మనకి ఇలాగా టేస్టీ హెల్దీ చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇగో చూడండి, సిలికాన్ మౌల్డ్స్ అయితే ఏంటంటే మనకి ఇలా ఈజీగా తీసుకోవడానికి వస్తాయండి. ప్లాస్టిక్ మౌల్డ్స్ కూడా ఉంటాయి కానీ దానికన్నా ఈ మౌల్డ్స్ అయితే బెస్ట్. ఇగో చూడండి ఇలాగ మనకి చక్కగా ఏ షేప్లో కావాలంటే, అంటే 2 లైన్స్ కావాలా, 3 లైన్స్ కావాలా, అలాగా ఆ షేపుల్లో మనం ఇవి కట్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుందంటండి. ఏమాత్రం షుగర్ లేదు ఇందులో అని అయితే మాత్రం తెలియట్లేదంట. పైగా పిల్లలకి ఇచ్చినప్పుడు మనకి పళ్ళు పుచ్చిపోతాయి షుగర్ తింటే అన్న బాధ కూడా లేకుండా హనీ కాబట్టి హెల్దీగా ఉంటుంది. ఈసారి ఒక్కసారి పిల్లలకి ఇలా ఈ విధంగా ట్రై చేయండి.